సిద్ధార్థ అంటే కొన్ని మూవీస్ స్టాంప్ పడిపోయినాయి. ఒకటి బాయ్స్, బొమ్మరిల్లు, ఓయ్. ఈ కైండ్ ఆఫ్ మూవీస్ మళ్ళీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఐ థింక్ టైం పాస్ అయినప్పుడు చాలా విషయాలు హిస్టరీలో కన్ఫ్యూజ్ అయిపోతాయి. ఓయి అనే సినిమా సరిగా ఆడలేదు ఆ టైంలో, ఓకేనా? సో 15 సంవత్సరాల తర్వాత అలాంటి సినిమాలు మళ్ళీ తీస్తారంటే లాస్ట్ టైం తీసినప్పుడే సరిగా ఆదరించలేదు, మళ్ళీ ఎందుకు తీస్తాం బే అని నేను చెప్పొచ్చు అంటున్నా. బే అనలేదు, ఫీల్ అవ్వకు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ రీ రిలీజ్. కాదు కాదు, రీ రిలీజ్ చేయొచ్చు డెఫినెట్ గా. అది చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతుంటాయి. నేను నువ్వు వస్తానంటే వద్దంటాను రీ రిలీజ్ వీడియోస్ చూశాను. ఐ థింక్ సిద్ధార్థ్ గురించి ఏదైనా ఒక విషయం 2023లో చెప్పాలంటే, నా ఫీమేల్ ఫ్యాన్స్ స్టేజ్ మీద ఎక్కి డాన్స్ చేశారు అక్కడ. సో అది సిద్ధార్థ్ ఫ్యాన్స్ అక్కడ. సో అలాంటి విజువల్స్ ప్రతి హీరో సినిమాల్లో ఉండవు అని నేను చెప్పుకోవచ్చు అంటున్నా. హాయ్ అన్న, నా పేరు శివప్రసాద్, మన తెలుగు ట్రోల్స్ మీమ్ పేజ్. సో నేను నువ్వు వస్తానంటే నేను వద్దంటా మూవీ నాకు ఇంకా గుర్తుంది, 2005లో చూశాను. స్టిల్ ఇప్పుడు చూసినా కూడా మీరు అలానే ఉన్నారు, నేను మాత్రం పెరిగిపోయా. మీ సీక్రెట్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే మా టాలీవుడ్కి ఒక్కరే ఉన్నారు మన్మధుడు అని, నాగార్జున గారు. దాని తర్వాత నేను ఆ రేంజ్లో మిమ్మల్ని నేను అనుకుంటున్నాను. సో మీరు ఏమైనా సీక్రెట్ చెప్తే మేము కూడా అదే ఫాలో చేస్తాం. ఇప్పుడు అన్నాను కదా అతనితో, నాకైతే నేను పెద్దగా ఏంటి కేర్ టేక్ నేను చేసుకోను. బట్ కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు నేను యాక్టర్ అయ్యే వరకు లైఫ్ ఒకలా ఉండేది. యాక్టర్ అయిన తర్వాత మమ్మల్ని ఫ్రిడ్జ్ లో పెట్టే యాపిల్లో చూస్తారు. సో ఎండలో రానివ్వరు, మరీ ఎక్కువ స్ట్రెయిన్ తీసుకొనివ్వరు, గొడుగు పట్టుకుంటారు, మంచి మేకప్ వేస్తారు, మంచి స్కిన్ ప్రోడక్ట్స్ ఇస్తారు. సో నువ్వు అలా అయిపోవాలంటే 20 సంవత్సరాలు నిన్ను ఎవరైనా ఫ్రిడ్జ్ లో యాపిల్లా చూసుకోవాలి. అది నా చేతిలో లేదు బాబు. అయినా నాకు ఒక మైండ్ లో ఒక బిలీఫ్ ఉంది, అది నువ్వు నైట్ పడుకునే ముందు హ్యాపీగా పడుకుని పొద్దున్న లేచేటప్పుడు హ్యాపీగా లేచావంటే నీ ఫేస్ నీకు ఎలా కావాలో అలా తయారవుతుంది. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ త్రిష గారు మీకు అసలు ఏజే తగ్గట్లేదు అసలుకి. తన్ని అడగాలి తను ఎలా ఉందనంటే, తనది వేరే వేరే లాజిక్ ఉంటుంది. ప్రతి మనిషికి ఒక లాజిక్ ఉంటుంది కదా. సో నాకైతే ఇంకో విషయం, కొన్ని క్యారెక్టర్స్ పడినాయి ఎర్లీ స్టేజెస్ లో. ఆ క్యారెక్టర్స్ అంత ఎర్లీ స్టేజ్ లో పడటం వల్ల నేను ఆడియన్స్ మైండ్ లో ఆ క్యారెక్టర్ గానే ఉండిపోయాను. సో ఆ క్యారెక్టర్ తో పోల్చుతున్నప్పుడు 20 years తర్వాత నేను నేను చేసిన క్యారెక్టర్స్ కి నేను ఎప్పుడు ఉన్న సిద్ధార్థ్ లో పెద్ద తేడా లేదు అంటున్నారు. ఐ థింక్ అది నా పర్సనాలిటీ, ఎందుకంటే హౌ ఐ ఫీల్ ఇస్ హౌ ఐ లుక్. సో మళ్ళీ నాకు మెయిన్ కన్సర్న్ ఎక్కడ వస్తుందంటే, నీ విషయంలో నీకు మంచి ఐడియా ఎలా ఇవ్వాలో నేను ఆలోచిస్తున్నాను. నిన్ను ఎలా ఒక ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు నేను ఎలా అలాంటి ఐడియా నాకు తక్కువని రాలేదు. శివప్రసాద్ ఇప్పుడే కలుస్తున్నాను కదా, ఒక ½ hour తర్వాత అడుగు, మేబీ ఒక ఐడియా వస్తుందేమో. నేను మీమ్ క్రియేటర్ కాదు, అంత ఫాస్ట్ గా రాదు నాకు జోక్.